ప్రజలకు మాట ఇవ్వడానికి వైఎస్ పాదయాత్ర చేశారు. అదొక ప్రజా ప్రస్థానం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారు. అది ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రస్థానం. ప్రజల బాగోగులను గాలి కుదిలేసిన సర్కార్ను నిలదీసేందుకు రేపటి నుంచి వైఎస్ కుమార్తె షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇది మరో ప్రజా ప్రస్థానం. సందర్భాలు మారినా, వ్యక్తులు మారినా ఆ కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఒక్కటే. ప్రజల పట్ల ఆ కుటుంబానికి ఉన్న బాధ్యత ఒక్కటే. ప్రజల్లో వారికి ఉన్న విశ్వసనీయత ఒక్కటే. ఫీజు రియంబర్స్మెంట్ పథకం పడకేసింది. పేద విద్యార్థులకు పెద్ద చదువులు దూరమయ్యాయి. విద్యుత్ కరువైంది. రైతుల పంటలు ఎండుతున్నాయి. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. 108, 104 వాహనాలు మూలన పడ్డాయి. పేదల బతుకుల్లో వెలుగులు మాయమయ్యాయి. వైఎస్ ఉన్నప్పుడు ఎంతో భరోసా, ఇప్పుడు బతుకే భారం. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ బడుగు జీవులను ఆదుకోవాలన్న ఆ మనసే లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ లో అదే లోపిస్తోంది. ప్రజా సమస్యల్ని సర్కారు గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టీడీపీ తనకేమీ పట్టనట్టుంది. అందుకే ప్రజా సమస్యలపై మహానేత కూతురు షర్మిల పోరాటం చేపట్టారు. మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ సర్కారు తీరును ఎండగడుతూ ముందుకు సాగనున్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాల్లో భాగంగా పాదయాత్ర చేయాలని జగన్ ఇదివరకే నిర్ణయించుకున్నారని, ఆ బాధ్యతను షర్మిల చేపడుతున్నారన్నారు వైఎస్ విజయమ్మ. ఇడుపులపావు నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. దగ్గర 3000 కిలోమీటర్లు ఉంటుంది. 18వ తారీఖు ఇడుపులపావు నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. పాదయాత్ర ఎవరు చేస్తారనేది మామూలుగా అయితే జగన్ బాబు చేయాలని ఆయన రోడ్ మ్యాప్ కూడా చేసుకోవడం జరిగింది. బెయిల్ వస్తాను బయలుదేరాలని చెప్పి, ప్రజల మధ్యకి వెళ్లాలని చెప్పి. ఇవాళ ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎవరో ఒకరు ప్రజల మధ్యలో ఉండాలన్నా మనం అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు నేనే చేద్దామని అనుకున్నా, కానీ నాకు ఆపరేటివ్స్ ప్రాబ్లం ఉంది, అంత దూరం నడవాలంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి పార్టీలో ఉండే పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. జగన్ బాబు కూడా చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడుకునేటప్పుడు మామూలు షర్మిల కూడా అక్కడ ఉండింది. నేను చేస్తానమ్మా, అన్న వచ్చిన తర్వాత అన్న మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, నేను అంతవరకు నేను చేస్తానని చెప్పడం. జగన్ బాబు ఆయన రాలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి షర్మిలను మొదలు పెడుతుంది. అప్పుడప్పుడు వారంలో 2-3 రోజులు నేను కనిపిస్తానే ఉంటా. తర్వాత అప్పుడప్పుడు భారతమ్మ కూడా వస్తా ఉంటుంది. అప్పుడప్పుడు పాదయాత్ర కొనసాగుతుంది. ఏ రోజైతే జగన్ బాబు వస్తారో ఆ రోజు జగన్ బాబు దీన్ని కంటిన్యూ చేస్తారు, పూర్తి చేస్తారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి రాజకీయాలను దగ్గరుండి చూసిన షర్మిలకు ప్రజల్లోకి వెళ్లడం, మాట్లాడడం కొత్త కాదు. ఇంటా బయట నిరంతరం తన తండ్రి చుట్టూ ఉండే ప్రజలను దగ్గరగా గమనించిన ఆమె కడప ఉప ఎన్నికల సమయంలోనే గడప గడపకు ప్రచారం నిర్వహించి ప్రజల మనసు గెలుచుకున్నారు. మొన్నటికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించారు షర్మిల. తండ్రి పోలికలే కాదు, ఆయన ఆలోచనల్ని వారసత్వంగా పొందిన షర్మిల మరో ప్రజా ప్రస్థాన పాదయాత్రతో అధికార కాంగ్రెస్ అసమర్థ పాలనపై, ఆ పాలనకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు అవకాశవాద రాజకీయాలపైన ధ్వజమెత్తనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే ఈ పాదయాత్రలో జనంతో మమేకం కానున్నారు షర్మిల. ప్రజా సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు చేతికి కట్టుకుని ముందుకు సాగనుంది షర్మిల. ఈ పాదయాత్ర ఆద్యంతం ప్రజా సమస్యల సాధనే లక్ష్యంగా సాగనుంది. ఏ విధంగా చూసినా కూడా, ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేయాలని చెప్పి జగన్ బాబు నిర్ణయం చేయడం జరిగింది. ప్రజల మధ్యకు వెళ్లి మనం ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం మరలా వస్తుంది అని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్పి
వెళ్లాలని పాదయాత్ర నిర్ణయించుకోవడం జరిగింది జగన్ బాబు. 9 ఏళ్ల అధికారంలో రైతుల గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ ఇప్పుడు ఎవరి కోసం వస్తున్నారన్నది అందరి ప్రశ్న. బాబు నిజంగా ప్రజల మేలు కోరేవారే అయితే టీఆర్పీ విలీనానికి ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసానికి ఎందుకు వెనుకాడారు? విలీనం అనంతరం సంఖ్యాపరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని తేలిన తరువాత అవిశ్వాసానికి ఎందుకు పిలుపునిచ్చారు? ఓడిపోతామని ఖరారు చేసుకున్న తర్వాతే వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను ఇరికించే ఉద్దేశంతోనే బాబు ఆడిన డ్రామానా? ప్రజా సమస్యల మీద పాదయాత్రలో చేస్తున్న ప్రకటనలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో ఇప్పుడు అవిశ్వాసం పెట్టగలరా? సరిగ్గా ఈ ఎల్లో డ్రామాని ఎండగట్టనున్నారు షర్మిల. మీకోసమంటూ రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు చూపిస్తున్న కపట ప్రేమను షర్మిల ప్రజల సాక్షిగా నిరూపించనున్నారు. పేదవాళ్ల కష్టాల్ని కళ్లతో కాదు మనసుతో చూశారు మహానేత వైఎస్. పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి సమస్యల్ని అధ్యయనం చేశారు. మహానేత చూపిన మార్గంలోనే ఆయన కూతురు ప్రజల్లోకి రానున్నారు. ప్రజలకు మద్దతుగా నేనున్నానంటూ నిలవనున్నారు.